హాయ్ అన్న. చూసే వాళ్ళందరూ జై చరణ్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఖచ్చితంగా జై చరణ్ అని 200% కామెంట్ చేసి చూడండి. జై చరణ్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి అన్న. ఇప్పుడు మనకు గేమ్ చేంజర్ నుంచి వెళ్ళి నెక్స్ట్ మెలడీ సాంగ్ కూడా ఒకటి రాబోతుంది కదా, మీకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? అండ్ టీజర్ ఎలా అనిపించింది? అండ్ రిలీజ్ అయిన 2 సాంగ్స్ ఎలా అనిపించాయి? టీజర్ పరంగా అయితే శంకర్ కాంబో రామ్ చరణ్ కాంబో ఫస్ట్ టైం కాబట్టి చాలా బాగా అనిపించింది. శంకర్ గారు విజువల్ ఎఫెక్ట్ కాబట్టి వెయిటింగ్ ఫర్ సాంగ్. ఎందుకంటే మాకు టీజర్లోనే కొంచెం మెలోడీ సాంగ్ అలా వెనకాల బ్యాక్గ్రౌండ్ మొత్తం రెడ్గా ఒక మెలోడీ చాలా రోజులైంది కదా. ఇప్పుడు అంతా కాన్సెప్ట్ మూవీస్ రావడం వల్ల సాంగ్స్ మిస్ అవుతున్నాం. అదే శంకర్ గారు రొమాంటిక్ సాంగ్స్ కానీ ఆయన బ్యాక్గ్రౌండ్ కానీ ఇప్పుడు రోబోలో చూసారు సాంగ్స్ ఎలా ఉన్నాయి. ఇప్పుడు వెయిటింగ్ ఫర్ ఈ మెలోడీ సాంగ్ కోసం. అండ్ రొమాంటిక్ రామ్ చరణ్ గారు అండ్ కైరా అద్వానీ మధ్య శంకర్ గారు కొరియోగ్రాఫర్ డాన్స్ మాస్టర్ అయినా శంకర్ గారు మార్క్ కంపల్సరీ ఉంటుంది. అని శంకర్ గారి కొరియోగ్రాఫ్ కోసం ఈ సాంగ్ కోసం నేను వెయిటింగ్ భయ్యా. అంటే మీకు ఇప్పుడు టీజర్ ఇవన్నీ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది? టీజర్ వైజ్ 3 వేరియేషన్స్ చూపించారు కెమెరామ్యాన్ గారు. శంకర్ గారు అంటే పొలిటికల్ డ్రామాలో కింగ్ ఆయన. అతని కింగ్ రామ్ చరణ్ గారు ఇప్పుడు గ్లోబల్ స్టార్ తో ఆయన చేయబోయే పొలిటికల్ డ్రామా మొత్తం ఏపీ తెలంగాణలో హీట్ గా వెళ్తుందేమో నా అభిప్రాయం భయ్య. 1 word లో గేమ్ చేంజర్ గురించి రామ్ చరణ్ అన్న గురించి చెప్పాలనుకుంటే ఏమని చెప్తారు? డెఫినెట్లీ గేమ్ చేంజర్ అని తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం సినిమా గేమ్ చేంజ్ చేస్తుంది. అండ్ సంక్రాంతికి గేమ్ చేంజర్ గేమ్లో నెంబర్ 1గా ఉంటుంది నా అభిప్రాయం భయ్య. ఓకే అన్న, థ్యాంక్ యూ.